మంచిర్యాల జిల్లాలో స్కూల్కి వెళ్తున్న పిల్లల ఆటో బోల్తాపడి ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. జిల్లాలోని లక్సేటిపేట మున్సిపాలిటీ పరిధిలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు ఆటోలో వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక సిఎస్ఐ రోడ్లో బొలారో వాహనం ఢీకొట్టడంతో ఆటో అడ్డం కెనాల్లో పడింది. ఇక ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భగత్ సింగ్ నగర్ మాది భగత్ సింగ్ నగర్ నుంచి గవర్నమెంట్ స్కూల్ కు పిల్లలు వస్తారు. ఆటో ముందు వచ్చిన అదే రాంగ్ రూట్ భగత్ సింగ్ నగర్ చెందినటువంటి పిల్లలని ఒక 10 మంది పిల్లల్ని తన యొక్క ఆటోలో స్కూల్కి జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ గవర్నమెంట్ స్కూల్కి ఉదయం పూట స్కూల్కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో సిఎస్ఐ చర్చ్ దగ్గర ఉన్నటువంటి కల్వర్ట్ పాయింట్ దగ్గర రోడ్డు నేరో ఉండడంతో ఆపోజిట్గా ఎదురుగా వచ్చినటువంటి ఒక బులోరో లక్ష్పేట మండలానికి చెందినటువంటి ఒక బులోరో వాహనము వేగంగా వచ్చేసి ఆటోని ఇటీయడంతో ఆటో అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్లో పడిపోవడం జరిగింది. ఇటీ యాక్సిడెంట్లో 2 ఆడపిల్లలకు చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి. రిమైనింగ్ అందరి పిల్లలు కూడా చిన్నగా ఇంజురీస్ అయినాయి. వాళ్ళందరినీ కూడా లక్ష్యపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినాము. బులోరో డ్రైవర్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.